ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు ప్రకటిస్తూ హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను మీతో మాట్లాడే టాపిక్ ఏమనగా, ఈ లోకంలో ఉన్నది ఏంటి? బైబిల్ సెలవిస్తుంది, లోకంలో ఉన్నది ఏంటి అంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. శరీరాశ మనుషులందరికీ ఉన్నటువంటి ఆశ శరీర సంతృప్తి. అనగా ఈ లోకంలో జీవించేటువంటి జీవన విధానంలో ఆస్తి కావచ్చు, డబ్బు కావచ్చు, పొలాలు కావచ్చు, స్థలాలు కావచ్చు, పెద్ద పెద్ద బిల్డింగ్స్ కావచ్చు, ధనం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇదంతా దేనికోసం అంటే శరీర సుఖం కోసం. తర్వాత నేత్రాశ, కంటికి కనపడిన ప్రతిదీ మనకు కావాలి అని అనుకోవడం. అది ఏదైనా కానీ, మంచిదైనా మరియు చెడ్డదైనా. శరీరాశ మరియు నేత్రాశ మరియు జీవపు డంబం. ఈ లోకంలో ప్రతిదీ కూడా ఎలా ఉంది అంటే డంబముగా ఉంది. మన జీవన విధానాలు డంబముగా ఉండకుండా ఉండాలి అని అంటే మనం శరీరాశ, నేత్రాశకు దూరంగా ఉండాలి. ఎందుకనగా ఇవన్నీ కూడా ఈ యొక్క జీవన విధానంలో జీవపు డంబముగా ఉన్నాయి. ఇవేవి కూడా శాశ్వతమైనవి కావు. ఇవేవి కూడా శాశ్వతమైనటువంటి జీవితంలో మరియు జీవన విధానంలో నడిపించేటువంటివి కావు. కాబట్టి మనం శరీరాశకు, నేత్రాశకు, జీవపు డంబానికి దూరంగా ఉండేటువంటి వారంగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఈ లోకంలో ఉన్నది ఏంటంటే ఇదే. కానీ బైబిల్ సెలవిస్తుంది, ఈ లోకంలో ఉన్నదానికంటే గొప్పది దేవుని యొక్క ప్రేమ. ఆ ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమతో నిన్ను ప్రేమించేటువంటి ప్రేమ, విడవక నీ ఎడల కృప చూపేటువంటి ప్రేమ, యేసుక్రీస్తు ప్రేమ. యేసుక్రీస్తు నీ కోసం, మనుషులందరి కోసం, మన కోసం కల్వరి శిలువలో ధారబోసినటువంటి ప్రేమ, కల్వరి శిలువలో తన రక్తాన్ని చిందించినటువంటి ప్రేమ, కల్వరి శిలువలో నీ కోసం, నా కోసం చనిపోయినటువంటి ప్రేమ. ఆ ప్రేమ ఈ లోకంలో ఉంది. ఈ లోకంలో ఉంది కాబట్టి ఆ ప్రేమను నువ్వు స్వీకరించు. నిన్ను దేవుడు శాశ్వతమైనటువంటి జీవన విధానంలోనికి, జీవంలోనికి ప్రవేశింపజేస్తాడని వాక్యం ద్వారా తెలియజేయచ్చు. ఇంతటితో ఈ మాటలు ముగిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్.